పాలకొల్లులో ఒక ఒక సంఘటన యావత్ హిందూ సమాజాన్ని అంతా హిందువుల యొక్క మనసులు బాధపడేలాగా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. కొన్ని దురుద్దేశపూరితంగా కొంతమంది చేశారు. 27వ తారీఖున దేశాలమ్మ గుడి సెంటర్లో సీసీ ఫుటేజ్లో ఒక 4 వ్యక్తులు హిందువుల ఆరాధ్య దేవత అయిన గోమాతని, అంటే ఎవరో పండగ ఏదో పండగ వస్తే సరిగ్గా అదే పండగ ముందు మా గోమాతలు మాయమైపోతున్నాయి. ప్రతి సంవత్సరం నిత్యం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పాల్గొల్లో బహిరంగంగా జరిగింది. సీసీ ఫుటేజ్ల ద్వారా మేము గమనించడం జరిగింది. దీంతో మా హిందువులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నవి. అంటే మీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మీ పశువుని ఆ రోడ్డు మీదకి వదిలేసి మీరు పశువు కోసం మీరు రోడ్డు ఎక్కారని కొంతమంది మూర్ఖులు కూడా మాతో మాట్లాడటం జరిగింది. అలాంటి మూర్ఖులతో మేము వాదించదలుచుకోలేదు. మా సకల దేవతా స్వరూపమైన మా గోమాతకి రక్షించుకోవడమే హిందువుల యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంలోనే ఈరోజు ఎవరైతే ఆ రోజు 27వ తారీఖున గోమాతలను అపహరించారో వ్యాన్లో వచ్చారో, ఆ వ్యాన్లో వచ్చిన వారు ఎవరు, ఆ వ్యాన్ ఎక్కడిది, ఆ నెంబర్ అది కూడా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూసి ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము. అలాగే గోవధ నిషేధం కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చింది. రాజ్యాంగంలోనే 49వ ఆర్టికల్ 49 ప్రకారం నిషేధ చట్టం ఉంది.